నేను నిన్ననే మాట్లాడానమ్మా. నిన్న నిన్న ఏ టైంకి మొన్న ఆదివారం రోజు మాట్లాడాడు. పిల్ల మాట్లాడింది పాప. సండే వస్తుండ్రి ఇంటికి, కలిసిపోతుండ్రి. రావా బేటా అంటే, లేదు మమ్మీ డీమార్ట్కి వెళ్తున్నా, సామాన్ తెస్తున్నా, మండే ఆఫీస్ కాగానే ఇద్దరం వస్తాం మమ్మీ అన్నది. సరే బేటా అట్లనే రండి అన్న. మండే 11 గంటలకు శవం వచ్చింది. దాన్ని ఫోన్ చేసి మీ బిడ్డ ఉరి పోసుకున్నది అని చెప్పిండ్రు. ఆమె పోసుకోదు తండ్రి, ఆమె కర్మ పట్టలేదు, వాడే చేసిండు. అమ్మా కట్నాలు డబ్బులు అవిదే ఇవిదే ఏదిచ్చుడు. ఇల్లు రాపి మీ మమ్మీది ఇల్లు రాపి అన్నాడంట. అంటే కట్నం గురించి ఇట్లా చంపేశారని మీరు అనుకుంటున్నారు? ఎంత డిమాండ్ చేశారు కట్నం? ఇచ్చిన 15 మ్యారేజ్ కట్నం. ఒక కారుకు మొన్న 3 లక్షలు ఇచ్చాం సార్. 10 లక్షలు 10 తులాలు బంగారం పెట్టిన, 10-15 తులాలు పెట్టిన లెక్క లేనట్లు ఇచ్చేసిన మ్యారేజ్. అది తెచ్చి ఎప్పుడు సందే పెట్టుకున్నా నా బిడ్డనే కదా అని డబ్బులు ఇచ్చిన తల్లి. 10 లక్షలు ఇచ్చిన. మొన్న కారు తీసుకున్నాము, 1 లక్షలు అంటే ఇచ్చిన. నాయమ్మ ఇల్లు రాపిమన్నాడంట. నెల్లునికి ఇల్లు రాపిస్తావా అంటే, నేను ఎక్కడ కొడుకా, నేను చచ్చిపోతున్నాక తీసుకోండి. కొడుకులు లేరు కొడుక, పాప ఒక్కతే. తండ్రి చనిపోయి 15 సంవత్సరాలు అయింది కొడుక. నాయమ్మ ఇంకెవరు లేరు. ఆమెను బాగా చదివించిన, ఎందుకంటే నన్ను నడుపుతుందని, శాతగానప్పుడు నన్ను నడుపుకుంటుందని. నన్ను గతి చేసి పోయే తండ్రి, నేను ఎట్లా బతుకుదు. ఎన్ని నెలల కింద పెళ్ళైందమ్మా? ఆగస్టు 23. ఎప్పటి నుంచి గొడవలు అంటే కట్నం గురించి వేధింపులు ఎప్పటి నుంచి? అంటే కట్నము అని ఫస్ట్ నుంచి అనలేదు, ఏమో చిన్న చిన్న గొడవలు మమ్మీ అని ఇంటికి వచ్చిండ్రు. ఆ రోజు మ్యారేజ్ అయ్యి 2 నెలలకే పెద్ద గొడవ అయింది. ఫోన్ చేసిండ్రు, వెళ్ళక ఫోన్ చేసి మమ్మీ బాగున్నావా అన్న. ఏం బేటా గొంతు చేంజ్ వస్తున్నది, ఏడ్చినట్లు వస్తున్నది అన్న. లేదు మమ్మీ ఏడవలేను అన్న. ఫోన్ లాక్కొని వాడు దేవిక గొడవ పడుతున్నది అంటే, మీరు రండి లేదా మేము వస్తాం, అపార్ట్మెంట్లో పెద్ద గొడవ అయింది, మమ్మల్ని ఉండనిస్తలేరు అన్నాడు. అయ్యో అట్లా ఇప్పుడు రాండి బేటా, నాకు తెలియదు కదా రానికే, మీరే రాండి అంటే వచ్చిండ్రు. మీరే రాండి అంటే వచ్చిండ్రు. ఏమైంది బేటా ఏమైంది బేటా అంటే, ఏం కాలేదు మమ్మీ, చిన్న చిన్న ఇంత పెద్దగా చేసుకుంటారు. ఆ కొడుక కలిసి ఉండాలి, భార్య భర్తలు అయినాక 100 ఏళ్ళ జీవితం కొడుక, పిల్లలు బ్యాగులు అయిందాక హ్యాపీగా ఉండండి కొడుక, ఏమున్నదో నాకు చెప్పండి అంటే, లేదు చిన్న ఏం లేవు. నా బిడ్డే చెప్పలేదమ్మా, నా బిడ్డే బాధలు చెప్పుకోలేదు, మమ్మీని బాధ పెట్టద్దు అనుకున్నది కొడుక. నాయమ్మ నేను బాధపడతాను చెప్పలేదు కొడుక, లేకుంటే నా బిడ్డ పానం పోకుండే. మీకు నిన్న 11 గంటలకు తెలిసిందమ్మా చనిపోయిందా? 11 గంటలకు 11 గంటలకు చేసిండ్రు. చేసి బిడ్డ ఉరి పోసుకున్నదని పాప వాళ్ళ భర్త. కానీ పోలీస్ ఆయన మాట్లాడుతున్నా అన్నాడు. ఆడు మాట్లాడి ఆయన పేరు చెప్పలేడు. ఎవరు మాట్లాడుతున్నారు అంటే, పోలీస్ ఆయన మాట్లాడుతున్నా, ఇక్కడ మీ బిడ్డ ఉరి పోసుకున్నది, మీరు రావాలి అన్న. తండ్రి ఉన్నాడా అని, వాళ్ళ డాడీ ఉన్నాడా అంటే, ఆయనకు తెలియనట్లేనా కదా, డాడీ లేడా అని పిల్లగానికి తెలుసు కదా. ఎవరో పోలీస్ ఆయన మాట్లాడిండు, డాడీ లేడు 15 ఏళ్ళ కింద చనిపోయిండు, నేనున్నా వస్తా అన్న. రండి అర్జెంట్ రండి అంటే, ఏమన్నా అయిందా సార్, మా అమ్మ బతికే ఉన్నది కదా, ఏం కాలేదు. ఏం కాలేద్దా, బతికే ఉన్నది, ఏం కాలేదు, జర బాధ ఉన్నది రా అన్నాడు. వెళ్ళినది ఏడబడ్డది సార్. నేను చూడలేదు, నన్ను చూడనీయలేరు సార్, వాళ్ళు చూస్తారంటే బాయ్ పోలీసు వెళ్తున్నాయి, ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి బెట్ట, పోలీసు వెళ్తున్నాయి బెట్ట, అన్నీ ఉన్నాయి. అయితే నేను లోపలికి పోయి 2 కొట్టిన వాడిని కొట్టా. మరి మీ అల్లుడు గారు ఏమన్నారు మరి ఇట్లా జరిగింది? మరి ఏమైంది ఇంకపోయి పోలీసు వాళ్ళు ఆనే ఉన్నారు. ఇక పోలీసు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టిండ్రు, వాడు దొరకలేడు వాడు. పోలీసు వాళ్ళు 2 కొట్టందాడ తీసిండ్రు వాడిని, ఎక్కడ తీసిండ్రు. పాపను చూస్తా అంటే చూడని వెళ్ళారు.
ఇక వాళ్ళు కిందికి తెచ్చి చూపించిండ్రు, ఇడికి తెచ్చిండ్రు సార్. అంతే. నాయమ్మ ఘటన గురించి పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా? మరి మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఏమనలేరు సార్, వాళ్ళు అంత మంచిగా చేసిండ్రు. అదేం లేదు. న్యాయం చేయండి సార్, వాళ్ళు మీరు కలిసి న్యాయం చేయండి సార్. వాళ్ళు ఏం చేయలేరు సార్, అన్ని రాసుకున్నారు, చెప్పినాయి అన్ని రాసుకున్నారు సార్. వాళ్ళది ఏం తప్పలేదు. ఇప్పుడు ఒకగానొక బిడ్డని మీరు కోల్పోయారమ్మా, మీకు ఏ రకమైన న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం ఏం కావాలంటే ఇంకొక ఆడపిల్లతోటి ఆడుకోవద్దు, వానికి శిక్ష పడాలి, ఇంకా వానికి మరణ శిక్ష పడాలి, లేదా ఆమె శిక్ష పడాలి. నా పరిస్థితి ఏందో వాళ్ళు న్యాయం చేయాలి, నన్ను ఎవరు చూడాలి అనేది న్యాయం చేయాలి తండ్రి. అంతే. పెట్టిన కట్నాలన్నీ ఇంటికి ఇస్తారా, డబ్బులు ఇప్పిస్తారా, ఏం చేస్తారా, నా న్యాయం ఏం చేస్తారా అది చేయండి, వానికి మాత్రం శిక్ష పడాలి తండ్రి. మీ పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఉంటాయి సార్ 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఉంటాయి. 6 నెలల కింద వివాహం. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అమ్మా, లేకుంటే మీరే పెద్దలతో మాట్లాడి చేసుకున్నారు? ఇష్టపడి ఇంట్లో పిచ్చి చేసుకున్నారు సారు. నాయమ్మ నా పండు చెప్పుద్దా బెట, నాకు రాకొచ్చింది, నువ్వు చెప్పుద్దా పండు. ఏం అడుగుతున్నారు దా తల్లి? ఒకటే ఊరమ్మా? అటు వాళ్ళది మీది కాదు, వాళ్ళు వరంగల్, మీది మాది వికారాబాద్ డిస్టిక్ విలేజ్. హైదరాబాద్ లో ఆ పాప కోసం హైదరాబాద్లో ఉన్నా సార్. ఆమె జాబ్ చేసి చదివిపించినప్పటి సంది ఇక్కడే ఉన్నా. ఆమె చదువు కోసము, చదువు అయిపోయినాక జాబ్ వచ్చింది సార్. జాబ్ ప్రైవేట్లో చేసింది, కంపెనీలో అగ్రికల్చర్ బిఎస్సి చేసింది. పీజీ అగ్రి బిజినెస్ అని పూణేలో చేయించిన సార్. ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా? వాడు ఐటీ చేసిందంట, ఈమె అగ్రికల్చర్ చేసింది సార్. ఏం అడగని లేదు సార్, నా పాప అడగకండి బాధపడతారు. ఏముండేదో సార్, ఆ పిల్లకి ఏం భయపెట్టిండో, మీ మమ్మీ వాళ్ళు ఏం అడగొద్దని ఏం భయపెట్టిండ్రో చెప్పలేదు సార్, చెప్పలేదు. మీరు మీ పిల్లలతో పాటు ఉంటారమ్మా, దూరంగా ఉంటారా? ఎవరు లేరు. అంటే ఇప్పుడు మీ పిల్లతో పాటు ఉంటారా, లేక కొంచెం దూరం? నిజాంపేటలు ఉంటే వాళ్ళు గచ్చిబొళ్ళు ఉంటారు. మీరు సింగిల్ గా ఉంటారు? ఉంటుంది సార్, సింగిల్ గానే ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళి చూసరికి ఇట్లా విగత జీవుగా ఉన్నది సార్. ఓయమ్మా నాయమ్మ, నాయమ్మకి న్యాయం చేయండి, మూట కట్టి మన చేయకుండా తండ్రి. ఇంకొక ఆడి వీళ్ళకి జరగొద్దు తండ్రి. నేను ఒక్కదాన్ని ఎందుకు బతుకుదు కొడుక, నాకు ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు మరి మీ పిల్ల చాలా ధైర్యవంతురాలు, ఇట్లా సూసైడ్ చేసుకోదని చెప్పి మీరు అంటున్నారు. మరి మీ అల్లుడే చంపిండని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఎట్లా, మరి ఏది నిజం అంటారు? ఏం జరిగి ఉండొచ్చు? చూడు సార్, గొడవ పడ్డారు వాళ్ళు, గొడవల దొబ్బిండా ఏం చేసిండా, పడిపోయింది, ఇది చెంప పట్టుకొని కొరికిండి సార్. చూడండి సార్, ఇది అట్లా పట్టుకున్నాడు, ఎన్ని ఇంట్లో ఉన్నాయి సార్. ఎంత కసితోటి కొరికి ఎక్కడ దొబ్బిండా, దులుపుకుందాం అనుకున్నదో ఏమనుకున్నదో సార్, పడ్డది అట్లా. నేను గేస్ చూడలే, గేస్ ఇవి చూసి గేస్ చేసిన సార్, అనుభవం. నాయమ్మా చెప్పుద్దా కొడుకా, దొబ్బినప్పుడు ఆడ దాకిందో ఏంటో తలకు దాకినట్లున్నది, పైపోయి ఆడ తీసి అంత అనుకుంటున్నాను నేను. ఆమె పోసుకోదు సార్, ఒళ్ళని ఎంటకు వచ్చేస్తుంది కానీ చేసుకోదు సార్. నేను ఒక్కదాన్ని, నా బిడ్డ నా ప్రాణం, నా ప్రాణం, అది నా ప్రాణం, నా ప్రాణం. నన్ను వదిలేదు సారు, 2 రోజులు అయ్యాయి సారు. నా అమ్మని చూస్తలేను సారు. నా తల్లి 6 నెలలకి ఎవరైనా భర్త చంపుతాడు ఆ తండ్రి, మస్తు చెప్తా. ఇప్పుడు వెళ్ళినప్పటి నుంచి కూడా కొంచెం హుషారుగా మీతో సంతోషంగా మాట్లాడేదమ్మా, లేకుంటే ప్రతిసారి కూడా ఇట్లా గొడవలు అవుతున్నాయి, లేకుంటే కట్నం గురించి ఇట్లా అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు, ఇట్లా పలు రకాలు ఇట్లా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడడం? అడగలేరు సార్. మొన్న బంగారు అడిగింది, ఇచ్చిన. గోల్డ్ ఈ మమ్మీ అది వేసుకుంటా నేను అంటే, అది చైన్ 3 తులాల చైన్ ఉండి వేసుకుంటా మమ్మీ నాకు ఈ అంటే ఇచ్చేసిన. నాది ముందు గట్ట అయిపోయింది, వేసుకో కొడుక అన్నది. మళ్ళీ నాకు నచ్చకొచ్చింది మమ్మీ, నీకు తెచ్చిస్తా అన్నది. ఎప్పుడు బెట అంటే మండే రోజు తెచ్చిస్తా. మండే సేవమైంది, ఎందుకు కొట్లాడారో తెలియదు తల్లి. మరి ఇచ్చిన బంగారు ఎందుకు ఇస్తామని గొడవ పడ్డా, ఎందుకు పడ్డా, ఏమైంది? పోస్ట్ మార్టంలో ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది విషయాలు తెలుస్తూ ఉంటాయి అమ్మ. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇట్లా ప్రేమ వివాహాలు చేసుకొని ఇట్లా చాలా సంఘటనలు అయితే ఇట్లా జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి ఏం చెప్పదలుచుకున్నాను? ఏమి నాకు తెలియదు సార్, సంఘటన ఏం జరిగింది వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ. ఇష్టపడ్డా చేసుకుంటా అంటే చేసుకోబెట్టాను. నా వాళ్ళు వచ్చి కూడా ఏం అడగలేదు, నేను కూడా ఏం అడగలేదు. ఆమె ఇష్టమే నా ఇష్టం. బతకపోక ఆడ నుండి చల్లగా బతకనని వదిలేసిన సార్. దూరం ఉండి బాగుంటుండి కొడుకు అని
అలా దూరం పెట్టి, నేను దూరం ఉన్న కొడుకు దగ్గర కూడా పెట్టుకోలేదు గొడవలు అయితే అని దూరం పెట్టి అంటే ఆయని పెట్టి బాగున్నారా బిడ్డ తిన్నరా బిడ్డ అన్నట్లే పెట్టిన. కానీ గొడవలు ఉన్నాయని ఎరుకుంటే నా బిడ్డను పంపించకుంటే కొడుకా